ముందుగా ముఖ్యాంశాలు. ఇంటింటా విద్యుత్ పొదుపు, ఊరంతా వెలుగు. కరెంట్ ఆదా చేద్దాం, భావి తరాలకు భరోసానిద్దాం. 14 డిసెంబర్ నుండి 20 వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గం, రాజమార్గం. శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోర్టుల పరిధిలో 57 బెంచ్ల నిర్వహణ. ఈ ఏడాది ఇప్పటి వరకు 7,352 కేసుల్లో 100 కోట్ల 7 లక్షల మేర అవార్డుల జారీ. జిల్లా ప్రధాన జడ్జి శ్రీమతి గంధం సునీత. ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ పోటీలలో విజేతగా బజాజ్ గ్లాడియేటర్స్ టీం. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. విద్యుత్ విలువైందని, దానిని వృధా కాకుండా కాపాడుకుందామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం స్థానిక వై జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని జెండా ఊపి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ను మంత్రి దుర్గేష్, జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం మనం విద్యుత్ వృధా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారం అవుతామని, ఇంధన ప్రాముఖ్యతను ఆదా చేయవలసిన విధానాలను మంత్రి దుర్గేష్ వివరించారు. ప్రతి ఒక్కరికి ఇంధనం పొదుపుపై అవగాహన తప్పనిసరి అని తెలిపారు. సాంప్రదాయ బల్బుల స్థానంలో LED బల్బులను వాడదామని, తద్వారా 60%కు పైగా విద్యుత్ ఆదా చేద్దామని పిలుపునిచ్చారు. నేటి సత్సంకల్పమే రేపటి వెలుగులకు సహకారమని పేర్కొన్నారు. విద్యుత్ పొదుపుతో ఇంధనం ఆదా చేయవచ్చునని సూచించారు. అంతేగాక కరెంటును ఆదా చేస్తే భావి తరాలకు భరోసానిచ్చిన వారం అవుతామని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. సమిష్టి కృషితోనే ఇది సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంధనం పొదుపు వల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చునని అన్నారు. ప్రధానంగా ఎలక్ట్రిసిటీ, బొగ్గు, డీజిల్, పెట్రోల్ విషయంలో ప్రత్యామ్నాయంగా ఆలోచించాలని అన్నారు. క్రమంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూనే సౌరశక్తిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటుతో ఎవరికి వారే విద్యుత్ తయారు చేసుకొని తద్వారా ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ఇంధనం పొదుపు విషయంలో ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇంధన పొదుపు మీద ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున విజయవాడలో నిర్వహించిన సమావేశంలో విజన్ ఎట్ 2047ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలో అమల్లో భాగంగా 10 సూత్రాల అంశాలను చక్కగా అర్థమయ్యే విధంగా విశదీకరించడం జరిగిందన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ, భావితరాల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపును ఆదా చేసి పునాదులు వేద్దామని అన్నారు. సాంప్రదాయ బల్బుల స్థానంలో LED బల్బులు వాడి వాటి సత్సంకల్పం రేపటి వెలుగులకు సహకారం చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, ఏపీ EPME SEK తిలక్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎన్ శామ్యూల్, వై డేవిడ్, వై నారాయణ, అప్పారావు, డి శ్రీధర్ వర్మ, విద్యుత్ శాఖ ఇంజనీర్లు, ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించుకునేటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ మరియు ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. ముఖ్యంగా ఇంధన పొదుపు అనేటువంటిది ఇవాళ మనకున్నటువంటి అవసరాలని దృష్టిలో పెట్టుకుంటే చాలా అవసరమైనటువంటి విషయం.
ముఖ్యంగా మనం ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, బొగ్గు వాడకంలో కానీ, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ లాంటి ఇంధనాల విషయంలో కానీ మనం ఆల్టర్నేటివ్ రిసోర్సెస్కి వెళ్ళకపోతే, వాటిని పొదుపు చేసుకోకపోతే, ఒక పక్కన మనకి అవి ఎక్కువగా ఉపయోగంలోకి రావు అనేటువంటిది, ఎక్కువ కాలం ఉండవనేటువంటి మాటతో పాటు పర్యావరణానికి విఘాతం కలిగించేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ కావడం వీటి వల్ల అవి వాడడంతో, అందుకే ఇవాళ మనం అందరం ఒక పక్కన ఇంధన పొదుపుని చేస్తూనే మరో పక్కన రిన్యూవబుల్ ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందులో ముఖ్యంగా సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవాలనేటువంటి మాట మనం ప్రత్యేకంగా చెప్తూ, ప్రతి చోట కూడా ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించుకునేలాగా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలని, తద్వారా ఇంధనాన్ని పొదుపు చేయాలని, సోలార్ ఎనర్జీ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి మాటతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గడిచిన 2-3 రోజులుగా కలెక్టర్లతోనూ మంత్రులతో చేసినటువంటి కార్యక్రమాల్లో స్పష్టంగా ఆయన చెప్పింది గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఆర్గానిక్ ఎనర్జీని ఖచ్చితంగా మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఎనర్జీ మీద ప్రెషర్ తగ్గుతుంది, దాంతోపాటు పొదుపు ఏర్పడుతుంది. దానికంటే ముఖ్యంగా పర్యావరణానికి సంహితంగా ఉండేటువంటి విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అనేటువంటి మాట చెప్పారు. దీన్ని ఒక ఉద్యమంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరం మీద ఉంది. కేవలం మనం ఈ రకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా యాక్షన్ ప్రోగ్రామ్స్లో కూడా వెళ్ళాలి. అది ఎలా అంటే ప్రతి హౌస్ హోల్డ్ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఈ సోలార్ ఘర్ అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో, ఆ సోలార్ ఘర్ ప్రతి ఇంటిని కూడా సౌరశక్తి ద్వారా ఉపయోగించుకునేటువంటి విధానంలోకి వెళ్ళి, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద ఆధారపడితే వీటి మీద ప్రెషర్ తగ్గుతుంది, అదేవిధంగా మనకి పొదుపు కూడా ఏర్పడుతుంది. కనుక వీటి మీద ప్రజల్ని అప్రమత్తం చేయటం, రాబోయే రోజుల్లో మనం పొదుపు చేసుకోకపోతే ఎంత నష్టపోతామో వారికి తెలియజెప్పడం, ఈ అంశాల మీద వారిని అందరినీ కూడా మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా రాజకీయాల్లో ఉన్న మాలాంటి వాళ్ళం, అధికారులు అందరం కలిసి సమీకృతంగా ప్రజల్ని ఏకోన్ముఖులు చేసే విషయంలో కృషి చేయాలనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం మనం 100% మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుల యొక్క విజన్ను దృష్టిలో పెట్టుకుంటే మనం 100% గ్రీన్ ఎనర్జీ మీదకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలు చేపడదాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అనగా డిసెంబర్ 14 నుంచి 28 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు అనేది మనం దేశవ్యాప్తంగా చేస్తున్నాము. అందులో భాగంగానే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంధన పొదుపు మీద అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కల్పించాలి అని. అది ఇంట్లో, ఆఫీసెస్లో, ఆర్గనైజేషన్స్లో అన్నింటిలో కూడా. మనం నిన్ననే విజన్ 2047 డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా 10 సూత్రాల మీద అవగాహన కల్పించడం, దాని మీద మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించడం జరిగింది. ఆ 10 సూత్రాల్లో ఇంధన పొదుపు కూడా ఒకటి. అంటే రేపొద్దున మనం ఎంత డెవలప్మెంట్ చేయాలి అని అనుకున్నా మనకి ఎనర్జీ రిసోర్సెస్ కానీ లేకపోతే మన డెవలప్మెంట్కి సంబంధించిన కళలు సహకారం అనేది జరగదు. సో ఆ ఇంధన పొదుపు అనేది మనం ఎనర్జీని ఎప్పటికప్పుడు మనం ప్రొడ్యూస్ చేసుకోవడమే కాకుండా దాన్ని రీన్యూ ఎనర్జీస్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలానే మన దగ్గర ఉన్న ఎనర్జీ సోర్సెస్ని కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. మనందరికీ తెలిసిన విషయమే, ఒక యూనిట్ని సేవ్ చేయడం అనేది 2 యూనిట్లని ప్రొడక్ట్ చేసినంత వాల్యూ అనేది ఉంటుంది. సో ఈ వారోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు ఇంట్లో ఏదైతే ఇంధనాన్ని, ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తున్నారో అది వీలైనంత తక్కువ చేసుకోవడానికి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మన హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ యూనిట్స్, ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు అవసరం లేనప్పుడు మనం ఆఫ్ చేయడము, అలానే అనవసరంగా యూజ్ చేయకుండా ఉండడం. అలానే మనము ఎలక్ట్రికల్ టూల్స్ కొనేటప్పుడు మనకి స్టార్ రేటింగ్లో ఏదైతే తక్కువ ఎనర్జీని యూజ్ చేస్తారో వాటిని కొనడం. అలానే పిల్లలకి కూడా ఎనర్జీ రిసోర్సెస్ అనేది అది మన న్యాచురల్ రిసోర్సెస్, అది ఎప్పుడు కూడా మనకి కంటిన్యూస్గా ఉండదు. ఒక స్టేజ్లో అది తక్కువ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి కూడా అవగాహన కల్పించడం. అలానే న్యూ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో సోలార్, సో మనకి సూర్యఘర్ ప్రోగ్రామ్ ద్వారా మనం అన్ని హౌస్ హోల్డ్స్లో కూడా సోలార్ ఎనర్జీని మనం ప్రమోట్ చేస్తున్నాము.
మీ అందరు కూడా మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్కి వెళ్ళి సోలార్కి సంబంధించిన యూనిట్స్ ఇన్స్టాలేషన్కి కానీ మీరు చర్యలు తీసుకుంటే అది మన గ్రిడ్తో అనుసంధానం చేసి మీరు ప్రొడ్యూస్ చేసిన సోలార్ ఎనర్జీని మీకే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎక్సెస్ కానీ అయ్యి ఉంటే అది ప్రభుత్వం వారు మీ దగ్గర నుంచి కొనడం కూడా జరుగుతుంది. దానివల్ల మీకు ఆదాయం కూడా వస్తుంది. అలానే వ్యవసాయంలో కూడా మనం చాలా వరకు అగ్రికల్చర్ కనెక్షన్స్ కోసం చాలా అమౌంట్ కూడా ఒక్కొక్కసారి పే చేయాల్సి వస్తుంది, లైన్స్ ఎరెక్షన్స్ చాలా దూరంగా ఉండేటప్పుడు. అలాంటి సందర్భాల్లో కూడా మీరు సోలార్ బోర్వెల్స్ కానీ వెళ్తే సోలార్ ఎనర్జీని కానీ మీరు ప్రమోట్ చేస్తే మీకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అలానే మనం ఏదైతే సౌరశక్తి ద్వారా వచ్చే ఎనర్జీని ట్యాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వారోత్సవాల ద్వారా మరొకసారి అందరికీ విజ్ఞప్తి, ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలి. ఇంధనం శక్తి వనరులు ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహాసభ స్థానిక జేఎన్ రోడ్లో జేకే గార్డెన్స్లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ పాపారావుతో అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు విచ్చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 25,000 కోట్ల వరకు బకాయిలు పడిందని, ఈ విషయాన్ని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన ఆర్థిక శాఖ శ్వేతపత్రంలోనే ప్రకటించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు భయానక వాతావరణంలో పనిచేశారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బకాయిల చెల్లింపుపై భరోసా కల్పించాలని కోరారు. ఐఆర్ ప్రకటించాలంటే ఖచ్చితంగా వేతన సవరణ జరగాలని, హైకోర్టు రిటైర్డ్ లేదా ప్రస్తుత న్యాయమూర్తిని చైర్మన్గా నియమిస్తూ కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఆర్తో పాటు 2 డిఏలు ఇవ్వడం వలన ఉద్యోగులకు కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం ఉన్నందున ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 76% మంది తమ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో సభ్యులుగా చేరి ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని జిల్లాల్లో కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నామని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కమిటీకి చైర్మన్గా పి గిరిప్రసాద్ శర్మ, కన్వీనర్గా డాక్టర్ సిహెచ్ఎస్ విల్సన్ పాల్, కో చైర్మన్గా వెంకటేశ్వరరావు, కో కన్వీనర్గా డి శామ్యూల్ చాంబర్లిన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులకు తమ సమస్యలను విన్నవించారు. పలు జిల్లాల నాయకులు, తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నది మా బాధ్యత. రాజకీయంగా ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు మీలో ఉన్న ప్రతి సంఘం దగ్గరికి వెళ్ళడం అన్నది రాజకీయ నాయకులుగా మా కనీస మారుతా ఉన్నాయి. ఉద్యోగస్తులు సంక్షేమానికి పెద్దపీట వేస్తా ఉన్నాం, స్పష్టత ఇస్తా ఉన్నాం. మాకు ఏ సంఘాలతో కూడా సత్సంబంధాలు లేవు. కానీ సూర్యనారాయణ గారు లాంటి వ్యక్తి గారి సంఘానికి తప్పకుండా మాకు కష్టకాలంలో ఉన్న వాళ్ళని గౌరవిస్తాం. నీరు ఇప్పుడు మా వైపు పారుతా ఉంది కాబట్టి ఆ వైపు ఉన్న కప్పలన్నీ ఈ వైపు దూకుతాయి. ఇది సర్వసాధారణం. రాజకీయాల్లో అయినా ఏ సంఘంగా ఈయన తెలిసినట్లయితే ఈయన క్యాబినెట్ లో మాట్లాడడానికి ఆయనకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రశ్నిస్తూనే ఉండండి. ఆ ప్రశ్న ఎలా ఉండాలంటే చాలా నిర్మాణాత్మక వ్యవస్థాపకులుగా మాత్రమే కాకుండా ఆ రాష్ట్ర శాఖకి అధ్యక్షులుగా మాత్రమే కాకుండా నిరంతరం అనేక సమస్యల మీద పోరాటం చేసి సమస్యల ఉద్యోగ సంఘాల నాయకులకి, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి వర్మ గారు, విల్సన్ గారు, ఇంకా వారికి సంబంధించినటువంటి ఇతర కార్యవర్గానికి కూడా ప్రత్యేకమైనటువంటి మనకి పోతుంది. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అనేటువంటి మాట ఎప్పటి నుంచో మనం వింటున్నాం. కానీ ఉద్యోగ సంఘాల్లో ఇన్ని రకాల గ్రూపులు ఉండడం అనేది ఎవరు కూడా మనం స్వాగతించే విషయం కాదు. ఈ విషయంలో కూడా మీరు విచారణ ఏదైతే ఉందో అది ప్రభుత్వ పరంగా చేసేటువంటి అవకాశం ఉంటే మేము 100% మీకు సహకరించి ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామనేటువంటి మాటను కూడా మరొక మనం చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని
అందరూ హర్షధ్వానాలతో ఈరోజు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలుగా బైఫర్కేట్ అయిన ధర్మిల ప్రతి 26 జిల్లాల్లో కూడా మా సంఘం యొక్క వ్యవస్థని ఎన్నికల ద్వారా ఉద్యోగుల సభ్యత్వంతో ఎన్నికల ద్వారా వ్యవస్థను ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో గడిచిన 2 నెలలు 3 నెలలుగా ఈ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సభ్యత్వ డ్రైవ్ జరిగింది. అత్యధికంగా 76% మంది ఉద్యోగస్తులు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లాలో పెయిడప్ మెంబర్స్గా సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యులుగా ఎన్రోల్ అయ్యి మా సంఘాన్ని ఎంకరేజ్ చేసినందుకు ఈ జిల్లా ఉద్యోగస్తులందరికీ ప్రప్రథమంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ జిల్లా మా సంఘ నిబంధనావళి ప్రకారం జిల్లా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశానికి అన్ని తాలూకాల ప్రతినిధులు హాజరవడం, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ సందర్భంలో ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన అంశాలతో పాటు ఆర్థికేతరమైన అంశాలు, సర్వీస్ వ్యవహారాలు అన్నీ కూడా చాలా నష్టదాయకంగా, ఇబ్బందికరంగా, ఏది కూడా ఒక లాజికల్ కంక్లూజన్కి చేరకుండా తయారైనటువంటి పరిస్థితుల్లో ప్రశ్నిస్తే మాట్లాడితే ఇబ్బందులు పెట్టి కేసులు పెడతామనేటువంటి రీతిలో వ్యవహరించి ఉద్యోగస్తులందరూ ఒక భయానక వాతావరణంలోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు చూసాం. ఆ కారణంగా భయానికి లోనైనటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మౌనం దాల్చడం వల్ల 25,000 కోట్ల రూపాయలు మాకు ఉద్యోగులకి హక్కుగా చెల్లించవలసినటువంటి ఆర్థిక ప్రయోజనాలు పేరుకుపోయినాయి. ఈ 25,000 కోట్ల రూపాయలు పేరుకుపోయినాయి అనేటువంటి విషయం మేమేమీ ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జూలై నెలలో శాసనసభలో రాష్ట్ర ఆర్థిక స్థితి మీద ఇచ్చినటువంటి వైట్ పేపర్ శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా 21,900 కోట్ల 80 కోట్ల రూపాయలు అక్యూములేటెడ్ లయబిలిటీస్ ఉన్నాయని చూపించారు. ఇది సిఎఫ్ఎంఎస్లో చూపిస్తున్న అంకెని అడాప్ట్ చేసుకున్నారు. దాని కింద ఉన్న 4 దశల్లో ఉన్న ఏరియర్ని కూడా కలుపుకుంటే అది 25,000 కోట్ల పైచిలకు అవుతున్నది. ఇక రన్నింగ్ అకౌంట్లో ప్రతి నెల 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు మా జీతాలు పెన్షన్లకి చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. 2 డిఏలు బాకీ ఉన్నాయి. 1/7/2023 నుంచి వేతన సవరణ బాకీ ఉన్నది. సో ఇవన్నీ ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం అన్ని విషయాలు ప్రజలకు తెలియజేసిన సందర్భంలో నా లైబిలిటీ అంతా పేరుకుపోయిన బకాయిని ఇప్పటికిప్పుడు అర్జెంటుగా చెల్లించమని అడిగే పరిస్థితి మాకు లేదు, ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి కూడా లేదు. కానీ బట్ ఈ పేరుకుపోయినటువంటి లైబిలిటీని ఉమ్మడి మేనిఫెస్టోలో, ఈ కూటమి పార్టీలు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ బకాయిల చెల్లింపులకు ఒక ప్రణాళికను ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ప్రణాళికను ప్రకటించడం ద్వారా ఈ బాకీలు ఎక్కడికి పోవు, ఉద్యోగులకి అందుతాయనేటువంటి ఒక భరోసాని కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటార్ వాహన ప్రమాదాల కేసుల పరిష్కారానికి, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించి రాజీ మార్గం, రాజమార్గంగా అవగాహన కల్పించడం జరిగిందని, ఆ మేరకు సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు అభినందనీయులని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ఈ ఏడాది 4వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ అధ్యక్షురాలు జడ్జి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా వారి సూచనల మేరకు రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో పూర్వపు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 4 రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న కోర్టుల యందు బెంచీలు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గౌరవ సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులు, గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు
ప్రతి 3 నెలలకొకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని, ఆ క్రమంలో 2024వ సంవత్సరంలో 4వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని అన్నారు. మోటార్ ప్రమాదాల కారణంగా పరిహారం చెల్లింపులో ఆలస్యం నివారణ చేసే విధానంలో లోక్ అదాలత్ నిర్వహించి కక్షిదారులకు సత్వర న్యాయం కోసం నిర్వహించడం, తద్వారా ఇరు పార్టీలకు డబ్బు వృధా కాకుండా చూడడం, సమయ వృధాను నివారించడం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. తద్వారా ఇటువంటి లోక్ అదాలత్లు ఇరు పక్షాలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఆ మేరకు ముందుగా ఇరు పార్టీలతో సమావేశం నిర్వహించి రాజీ చేయడం ద్వారా ఈరోజు ఆ మేరకు అవార్డు జారీ చేశామని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సివిల్ కేసుల పరిష్కారంలో మొదటి స్థానంలో నిలవడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్వహించిన 3 జాతీయ లోక్ అదాలత్ ద్వారా 100,07,19,000 మేరకు అవార్డు ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ బెంచ్లలో వన్ టైం సెటిల్మెంట్కు అవకాశం ఉంటుందన్నారు. సివిల్ 944, క్రిమినల్ 5,191, మోటార్ వెహికల్ కేసులు 655, పిఎల్సి 562, వెరసి 7,352 పరిష్కారం చేసినట్లు తెలిపారు. అన్ని రకాలైన రాజీ పడతగ్గ కేసులను జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా పరిహారం చెల్లించాలని అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మోడల్ చెక్ పంపిణీ చేస్తామని ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా తక్షణం రాజీ చేయడం వలన ఉభయులకు సత్వర న్యాయం జరుగుతుందని, ఇందువల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా ఎంతో మేలు జరిగే అంశమని గంధం సునీత పేర్కొన్నారు. ప్రజల్లో కక్షిదారుల్లో లోక్ అదాలత్లపై మరింతగా అవగాహన పెంచి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంలో సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. ఇరు పక్షాల మధ్య రాజీ మార్గం ద్వారా ఈరోజు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ బెంచ్కు వచ్చిన కేసులకు పరిష్కారం చూపి ఆ మేరకు అవార్డును ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిష్కారమైన మొత్తం కేసులకి చెందిన పరిహారం అవార్డు జారీ చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం మరియు మోటార్ వాహన ప్రమాదాల దావా న్యాయస్థానం నందు దేవరపల్లికి చెందిన వల్లభనేని సన్యాసిరావుకి 1,30,00,000, రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ వాణి తదితరులకు 90 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. జాతీయ లోక్ అదాలత్, ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా కేసుల పరిష్కారం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా న్యాయమూర్తులు, కోర్టులు పనిచేస్తాయని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు పేర్కొన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో 1వ అదనపు జడ్జ్ ఆర్ శివకుమార్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి వీరేంద్రనాథ్, న్యాయమూర్తులు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, కక్షిదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సివిల్ కేసెస్ మాత్రం మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ సివిల్ కేసెస్ మీద పెట్టాము. సివిల్ సూట్స్ కూడా పార్టిషన్ సూట్స్ కానివ్వండి, డిక్లరేషన్, మనీ రికవరీ సూట్స్, డ్యామేజెస్ సూట్స్, మెయింటెనెన్స్ కేసెస్, డీవీసీ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్, అన్ని రకాల కేసెస్ కాంపౌండ్ చేసుకోదగినవే. ఎస్పెషల్లీ ఎన్ఐఏ కేసెస్ థౌజండ్స్లో పెండెన్సీ ఉన్నాయి. కంప్లైంట్స్, ముద్దాయిలు కూడా ఇద్దరు ముందుకు వచ్చి దాన్ని రాజీ చేసుకుంటే కోర్టుల చుట్టూ తిరిగి టైం కానీ మనీ కానీ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్ఐఏ కేసెస్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు ఉన్న వాటిలో కూడా సాధారణంగా పీనల్ ఇంట్రెస్ట్తో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే అమౌంట్స్ సూట్స్ కానీ ఎన్ఐ యాక్ట్ కేసెస్ వేయడం జరుగుతుంది. అలాంటి వాటిలో వాళ్ళు ముందుకు వచ్చి వన్ టైం సెటిల్మెంట్ కింద కావాలంటే లిమిటేషన్ వాళ్ళకి ఇప్పుడు తక్కువ ఉండొచ్చు, వాళ్ళ స్టేజ్లో లిమిటేషన్ ఎక్కువ తెచ్చుకుని అవి సెటిల్ చేసుకుంటే కూడా మీకే ఫ్యూచర్లో బోత్ పార్టీస్కి అది ఆనందదాయకంగా ఉంటుంది. ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా ఈరోజు కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ సెటిల్ అయ్యాయి. మాకు లోక్ అదాలత్ ద్వారానే కాకుండా డైలీ లోక్ అదాలత్స్ అనేవి ఇప్పుడు లేవు, పూర్వం ఉండేవి. లోక్ అదాలత్సే కాకుండా మీడియేషన్ అని కూడా పెట్టారు మాకు. ఈ లోక్ అదాలత్ లేని సందర్భాల్లో మీడియేషన్ ద్వారా కూడా అందరు కక్షిదారులు వాళ్ళ కేసెస్ని అంటే మీడియేషన్ చేసుకోదగిన కేసెస్ని రాజీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్లోనూ బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి కోర్టుకి ఒక బెంచ్ ఏర్పాటు చేశాము. క్రిమినల్ మ్యాటర్స్ మ్యాజిస్ట్రేట్ లెవెల్లో, సీనియర్ సివిల్ జడ్జ్ కేటగిరీలో ఒక కోర్టు, అలాగే డిస్ట్రిక్ట్ జడ్జ్ కేటగిరీలో 3 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. కక్షిదారులందరికీ సులువుగా వెంటనే కేసెస్ డిస్పోజ్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మీరందరూ కూడా కాస్త లేట్ అయినా ఉండి ఈవినింగ్ వరకు ఉండి
మాకు కేసెస్ సెటిల్ చేసుకుని వెళ్తారని, అలాగే అడ్వకేట్స్ కూడా కొంచెం ప్లస్ ఆర్ మైనస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్సో ప్లస్ ఆర్ మైనస్ ఉన్నవి, మీరు ఫ్యూచర్ మీరు ఏమి లాస్ అవుతారు, ఏమి లాభపడతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసెస్ సెటిల్ చేస్తారని చెప్పి మిమ్మల్ని కూడా పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ అన్నారు. రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. విజన్ 2047 అర్ధరహితమని విమర్శించారు. పాలకులు పరస్పర పొగడ్తలు తప్ప ప్రభుత్వం అసలైన వాస్తవాలు ప్రజల ముందు పెట్టడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం 6.5 జీడీపీ గ్రోత్ ఉంది. 2047 మన గ్రోత్ రేట్ 11.5 సంవత్సరానికి అవ్వాలి. అప్పుడే 2047 విజన్ సాకారం అవుతుందన్నారు. ఆర్గనైజ్ అనార్గనైజేషన్కి చాలా వ్యత్యాసం ఉందని విశ్లేషించారు. సౌత్ ఈస్ట్ దేశాల జీడీపీ ఉదాహరణకు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకోవడానికి తప్ప వాళ్ళ స్థాయి చేరుకోవడానికి వాళ్ళు చేసిన కృషి ఎందుకు చేయమని ధ్వసమెత్తారు. ఆఖరికి వ్యవసాయంలో ఏఐ ప్రవేశంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలని డిమాండ్ చేశారు. మీరు లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పెండిచర్ పెంచండి. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాపిటల్ ఇంటెన్సివ్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది. దానికన్నా లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పెండిచర్ పెంచితే అది గ్రౌండ్ లెవెల్ లేబర్కి, అంటే మీలాంటి నాలాంటి చాలామందికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రెస్ వాళ్ళనే తీసుకుందాం. ఆర్గనైజ్ సెక్టర్లో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద ఉన్న పిఆర్ఓల జీతం ఎంత ఉంటుందండి? 1,10,000 రూపాయలు ఉంటుంది. కానీ సాధారణంగా ఒక ఇండివిజువల్ స్ట్రింగర్ జీతం ఎంత ఉంటుందండి? 5-6 వేలు ఉంటుంది. లేదంటే ఒక ఛానల్ జీతం ఎంత ఉంటుందండి? 20,000 ఉంటుంది. పోనీ ఒక గవర్నమెంట్లో లేదంటే ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో డ్రైవర్ కింద పనిచేసే అతని జీతం ఎంత ఉంటుందండి? 40-50 వేలు ఉంటుంది. కానీ ఒక నార్మల్ నాలంటోడి దగ్గర పనిచేసే డ్రైవర్ జీతం ఎంత ఉంటుందండి? 10-15 వేలు ఉంటుంది. అంటే ఒక ఆర్గనైజ్ సెక్టర్కి, అన్ఆర్గనైజ్ సెక్టర్కి మనకి రియల్ జనాభా ఉన్నది అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నారు. వీళ్ళకి బెనిఫిట్ చేకూరేటట్టు ప్రొజెక్షన్స్ ఉండాలి. కానీ ఆ 2047 డాక్యుమెంట్లో కూడా చాలా క్లియర్గా ఓన్లీ ఆర్గనైజ్డ్ సెక్టర్కి లబ్ధి చేకూరేటట్టే వెళ్తుంది. అండ్ మనం ఫస్ట్ నుంచి చూస్తాం, చంద్రబాబు నాయుడు గారు అర్బనైజేషన్ వైపే ఎప్పుడు వెళ్తూ ఉంటారు. మనం అర్బనైజేషన్ వైపు వెళ్తే ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఎంటైర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కలెక్ట్ చేసిన డబ్బంతా పట్టుకెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో డెవలప్ చేస్తే హైదరాబాద్ని మనందరం వదిలేసి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికీ హైదరాబాద్ కారులో వెళ్తూ ఉంటుంటే ఆ డెవలప్మెంట్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మాలాంటి యంగ్స్టర్స్కి. ఇప్పటికీ కూడా ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి చెప్తే ఇక్కడ ఏ రకమైన ఉద్యోగ అవకాశాలు లేవు. సో మోర్ ఆర్ దెన్ అర్బనైజేషన్ వైపు కాకుండా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మనసు పెట్టాలి. ఎస్సీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న క్రికెట్ మైదానంలో జయకిషన్ బాలాజీ ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ పోటీలలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలలో బజాజ్ గ్లాడియేటర్స్ టీం విజయం సాధించింది. శనివారం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న క్రికెట్ మైదానంలో జయకిషన్ బాలాజీ ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ పోటీలలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, డాక్టర్ గోరంట్ల రఘురామ్ కిరణ్ హాజరై పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ సోము వీరాస్ మాట్లాడుతూ 16 రోజులుగా 15 జట్లతో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించిన జయకిషన్ బాలాజీలను అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న జయకిషన్ బాలాజీలు అభినందనీయులని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు క్రికెట్ గ్రౌండ్ను మరింత మెరుగుపరచడానికి సిఎస్ఆర్ నిధులు రప్పించి గ్రౌండ్ను అభివృద్ధి చేయాలని సూచించారు. డాక్టర్ రఘుకిరణ్ మాట్లాడుతూ గతంలో క్రికెట్కు ప్రోత్సాహం ఉండేది కాదని, అయితే ప్రస్తుతం రాజమండ్రిలో ఇంత మంచి క్రికెట్ గ్రౌండ్ ఉండడం అభినందనీయమని అన్నారు. పేద క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ సేవా సంస్థ ద్వారా కృషి చేస్తామని అన్నారు.
అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి మాట్లాడుతూ క్రికెట్ ఆట ఇంగ్లాండ్ దేశంలో పుట్టినప్పటికీ ప్రపంచ దేశాలలో భారతదేశంలోనే ఎక్కువ శాతం మంది ఆదరణ ఉందని అన్నారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో దేవుడిగా ఆరాధించే సచిన్ టెండూల్కర్ మన భారతీయ ఆటగాడు కావడం మన అదృష్టమని అన్నారు. గెలుపు అందరికీ సాధ్యం కాదని, ఓటమి చెందిన వారు క్రీడా స్ఫూర్తితో మరోసారి విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ టోర్నమెంట్లో రంజీ ట్రోఫీ ఆటగాడు స్టీఫెన్ను మెమంటోతో సత్కరించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మణికంఠ, బెస్ట్ బ్యాట్స్మెన్గా సంతోష్, బెస్ట్ బౌలర్గా నజీరుద్దీన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా సాయి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జయకిషన్, బాలాజీ, సాయి, ఇరు జట్లు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ వయసులో 40+లో ఈ జనరేషనే బహుశా గ్రౌండ్లో కనపడేది. మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ గ్రౌండ్లో ఉండరేమో, అంతా ఇళ్లలో ఇండోర్. దాన్ని మన పిల్లలకు మనమన్నా కనీసం గ్రౌండ్కి తీసుకొచ్చి గ్రౌండ్ ఇలా ఉంటుంది, క్రికెట్ ఇలా ఉంటుందని చూపించే ఆదర్శ పురుషులు మనం. గుర్తుపెట్టుకోండి, క్రికెట్ 400 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చిన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం వచ్చిందంటే ఇలాంటి గ్రౌండ్స్, ఇలాంటి ఎంతోమంది ప్లేయర్స్. ఐసీసీ కాంట్రిబ్యూషన్లో ఇండియన్ కాంట్రిబ్యూషన్ నియర్లీ 80% టోటల్ అమౌంట్, టోటల్ లక్షల కోట్ల రూపాయల్లో కూడా ప్రపంచం మొత్తం 20% కాంట్రిబ్యూట్ చేస్తే అవర్ ఓన్లీ ఇండియన్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 80%. దీనికి ఎంతో ఉన్నత వ్యక్తులు, ఉన్నత భావాలు, ఉన్నత ఆశయాలు, వాళ్ళ జీవితాలను ఫలంగా పెట్టేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ధోని తీసుకోండి, వికెట్ కీపర్. ప్రపంచంలో కని వినగని ఎరుగని ఒక వికెట్ కీపరు. జనరల్గా మన కన్ను రెప్ప కొట్టడానికి 0.3 సెకండ్ అయితే ఆయన అవుట్ చేసిన టైం ఎంతో తెలుసా? 0.009, విచ్ వీ కెనాట్ బిలీవ్ ఇట్. అలాగే ఈ క్రికెట్ ప్రపంచంలో అక్కడెక్కడో పుడితే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మన దేశంలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఇంత మత్సర అనేకుండా ఈ క్రికెట్ని కాపాడుకుంటూ వచ్చారు. మేబీ డబ్బులున్న చోట ఎలిగేషన్స్ కామన్. అలాంటి వాళ్ళు భారతరత్న తీసుకొని భారతదేశాన్ని ఒక అత్యున్నత స్థాయిలో గుర్తించుకోదగ్గ ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు. మీలో కూడా చాలామంది ఉన్నారు. ఒక స్టేజ్కి వస్తారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు రావడంతో ఇక మనం ఈ గేమ్ని వదిలేద్దాం, మన వల్ల కాదు అని చెప్పేసి వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాన్స్టెంట్గా సచిన్ టెండూల్కర్ గేమ్కి వచ్చినప్పుడు కనీసం బ్యాట్ లేదు. తెలుసా మీకు? ఆ బ్యాట్ పక్క ప్లేయరు ఎవరు? వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ముగ్గురు మొత్తం వాళ్ళు. అనిల్ గౌర్. మీరు ఎప్పుడు అతన్ని ఎక్కడ చూసుండ్రు. నెంబర్ 1 ప్లేయరు. వీళ్ళిద్దరూ కోచింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కోచింగ్ ఎవరు? అజ్రేకర్. వాళ్ళిద్దరిని పిలిస్తే వాళ్ళ ముగ్గురికి 3 ఫీల్డ్లు ఇస్తే, అంటే 3 నెట్ ప్రాక్టీస్లు ఇస్తే, ఈ కుర్రోడు అనిల్ గౌరు దేంట్లోనే ఆడవచ్చు. వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళకి ఇచ్చిన కన్ఫైన్ నెట్లోనే ఆడాలి. ఎందుకు అంటే ఇతను ఇంత మంచి ప్లేయరు
ఇంకెక్కడ ఉన్నాడు, మీరు మీకు నెట్లోనే ఆడమని అతన్ని చూసి నేర్చుకోండి అనిల్ కుంబ్లేకర్ మన టెండూల్కర్కి చెప్పాడు. నిత్యం కూడా ఆడి కొద్ది కాలం రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా అందరినీ మరలా సమీకరించి గత 16 రోజులుగా 15 మ్యాచ్ల్ని ఇక్కడ నిర్వర్తించడం, వారి యొక్క కమిట్మెంట్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఎవరి పనులు వాళ్ళు అనే ఒక కాన్సెప్టు మన మధ్యన ఉన్న సందర్భంలో దానికి అతీతంగా ఆటల మీద మనకున్న మక్కువని మరిచిపోకుండా ప్రదర్శిస్తూ ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తూ అనేక మంది ఇందులో పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళ ప్రతిభని ఆకలింపజేసుకుంటూ మరింత ఉత్సాహంతో రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అనే నిర్ణయం ఏదైతే ఉందో నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. సో ఈ క్రికెట్ అనేది మనందరికీ చాలా ఇష్టమైన స్పోర్ట్. ఒకప్పుడు మాకు ఓన్లీ ఆర్ట్స్ కాలేజీలో అట్లా గడ్డి కూడా లేకుండా రాళ్ళు రప్పల మీద ఆడేసేవాళ్ళం. అప్పుడు చాలా ఉత్సాహం ఉండేది, ఫెసిలిటీస్ ఉండేది కాదు, టాలెంట్ ఉండేది, ప్రోత్సాహం ఉండేది కాదు. చదువు తప్ప క్రికెట్ ఎందుకు, ఎందుకంటే ఖర్చు కూడా ఎక్కువ, సరైన బ్యాట్, గ్లౌజు, ప్యాడ్స్ కూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ అనేవి చూస్తుంటే మళ్ళీ తిరిగి అదే ఉత్సాహం మా అందరికి కూడా వస్తుంది. సో మంచి ఫెసిలిటీ ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీ కంటిన్యూస్గా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్కి, ముఖ్యంగా జయకృష్ణకి, బాలాజీకి, అదేవిధంగా మీరందరూ కూడా మెయిన్ పార్టిసిపెంట్స్ ఉండాలి. ఆర్గనైజర్స్ ఉంటారు కానీ పార్టిసిపెంట్స్ ఉండాలి మెయిన్. సో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల మైదానంలో క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ 2024ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు, జనసేన నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ టాస్ వేసి తొలి ఇరు జట్లను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి దుర్గేష్ బ్యాటింగ్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. జనసేన అర్బన్ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 1 నుండి 31వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని, అందులో భాగంగా పోస్పో అఖిల్, ఆముదల పవన్, వెంట్రపటి చిన్న, షేక్ బాషా, మందపల్లి అవినాష్ మిత్ర బృందం ఈ విధంగా టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. 15 రోజుల పాటు రసవత్తరంగా యువతకు ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఈ పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. యేసుక్రీస్తు మానవుల పాపం కొరకే ఈ లోకంలో జన్మించారని, ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, ఆ టోర్నమెంట్ తమ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు చాపల చినరాజు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో 42 టీంలు పాల్గొంటున్నాయని, 15 రోజుల పాటు ఇక్కడ మ్యాచ్లు జరుగుతాయని, ప్రతిరోజు 4 మ్యాచ్లు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సిర్రా చంద్రశేఖర్, పాస్టర్ ప్రార్థన కుమార్, దాస్యం ప్రసాద్, జనసేన సూర్య, వజ్రనాథ్, వైవిడి ప్రసాద్, అల్లాటి రాజు, కందికొండ అనంత్, దేవి, మాడుగుల షణ్ముఖ్, చాపల విక్రమ్, డి పవన్ కుమార్, పి అనిల్, ఎ సుధీర్, పి సురేష్, సిహెచ్ సురేష్, చర్చ్పేట పండు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నటువంటి యువ మిత్రులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి దైవజనులు రెవరెండ్ ప్రార్థన కుమార్ గారు, అదేవిధంగా చర్రా చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన చిరకాల మిత్రుడు, ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చేపల రాజు, ఇవాళే కాదు దాదాపు 2-3 దశాబ్దాలుగా అతను నాకు బాగా పరిచయం. ఇద్దరం కలిసి కాంగ్రెస్లో బాగా పనిచేశాం. చేపల రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్యులందరికీ, అన్నిటికంటే మించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అఖిల్, పవన్, షేక్ బాషా, అవినాష్,
ఎండ్రపాటి చిన్న, ఆముదాల పవన్, వీరందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జనవరి 31 వచ్చే వరకు కూడా, డిసెంబర్ 1వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వచ్చే వరకు కూడా క్రిస్మస్ మాసంగా దీన్ని నడుపుకుంటూ ఉంటాం మనం. దేవాది దేవుడు, కరుణామయుడు, మనందరి రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు జన్మించినటువంటి మాసం ఇది. డిసెంబర్ 25వ తారీఖున మనం క్రిస్మస్ జరుపుకున్నప్పటికీ కూడా 1వ తారీఖు నుంచే ఆ క్రిస్మస్ ఉత్సవం ప్రారంభమవుద్ది. అందరం కూడా అందులో పాలుపంచుకోవడం ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ, అదేవిధంగా ఒక పండుగ వాతావరణంలో అందరం కలిసి కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి సమయంలో క్రిస్మస్ పేరుతోటి ఒక క్రికెట్ టోర్నమెంట్ని కొన్ని సంవత్సరాలుగా నడపడం, ఆ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ఔత్సాహికులైనటువంటి యువ క్రీడాకారులందరికీ కూడా అవకాశాలు కల్పించడం, అలాగ వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా చాలా గొప్పవి. సెట్టివలస కులానికి దేశంలో గుర్తింపు, గౌరవం తీసుకువచ్చిన మహానుభావుడు దొమ్మిటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఈ నెల 15 ఆదివారం ఆవిష్కరించడం అభినందనీయమని సెట్టివలస కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోనసీమలో పుట్టిన వెంకటరెడ్డి బర్మా దేశంలో మేయర్, ఎమ్మెల్సీ వంటి పదవులు నిర్వహించి గణనీయమైన గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. తాను పుట్టిన ఊరికి, ప్రాంతానికి, దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో 1920లోనే కల్లుగీత కార్మికులను ఏకం చేసి సెట్టివలస నామకరణం చేశారని, సెట్టివలస అనే కులాన్ని దేశానికి పరిచయం చేశారని ఆయన తెలిపారు. ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు లభించిందంటే అందుకు దొమ్మిటి వెంకటరెడ్డి కారణమని పాలిక శ్రీను తెలిపారు. అటువంటి మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడే కాకుండా ప్రతి గ్రామంలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మహానుభావుడి గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సెట్టివలస కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన కుడుపూడి సత్యబాబు, ఇతర డైరెక్టర్లకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రేపు అనగా ఆదివారం 15 మేము ఈ రోజున ఈ సెట్టిబలజ గీత కులాల సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో ఈ రోజున పంచాయతీ నెంబర్లా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగరీత్యా కానీ బలపడుతున్నామంటే దానికి కారణాలు కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే ఎవరు? దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క చరిత్ర ఈ సంఘీయులందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ మహానుభావుడు పరాయ దేశంలోని, బర్మా దేశంలోని ఒక మేయర్ కింద, ఒక ఎమ్మెల్సీ కింద అనేకమైనటువంటి ఉన్నత పదవులు అవరోధిస్తూ నా టైంలో అమలాపురంలో ఆయన పుట్టినటువంటి ఆయన వ్యక్తిత్వం. అమలాపురంలో బోడసింగూరులో గ్రామంలో పుట్టినటువంటి ఆ తెలుగు బిడ్డ, ఈ జాతి బిడ్డ అనేక అవమానాలకు గురయ్యాడు. ఆ రోజున అనుకున్నారు ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ యొక్క గీత కులాలటువంటి ఈ సోదరులందరూ కూడా చీకటి యుగంలో బతుకుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏదో విధంగా ఒక ఐక్యతను చాటాలి, వీళ్ళకి విద్యాపరంగా ముందుకు తీసుకుపోవాలని ఒక లక్ష్యంతో ఆ మహానుభావుడు 1920లోనే, మరి ముఖ్యంగా మర్చిపోవద్దు, 1920 సంవత్సరంలోనే ఆ రోజుల్లో ఈ జాతిని ఒరే ఈతోడా, ఒరే యాండ్రోడా, ఓ ఈడుగోడా అనే పిలిచి ఈ జాతిని అన్నీ కూడా కలిపి సెట్టిబలజ నామకరణం చేసినటువంటి ఈ సెట్టిబలజ జాతి యొక్క సృష్టికర్తే శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారిని సభాపూర్వంగా చెప్తున్నా. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల్లో 120 అడుగుల లోతున నిలిచిన నీటిని తోడించేందుకు వెంటనే పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల్లో 120 అడుగుల లోతున నిలిచిన నీటిని తోడించేందుకు వెంటనే పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. సింహాచల్ నగర్ క్వారీ గోతుల ప్రాంతాన్ని శనివారం కొండబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ క్వారీ గోతుల్లో పడి ఎంతో మంది మృతి చెందారని, ఇటీవల ఒక వ్యక్తి కూడా మరణించారని తెలిపారు. ఈ క్వారీ గోతులు పూడ్చాలని తాను 2011 నుండి పీల్ వేసిన న్యాయ పోరాటం చేస్తున్న సంగతి గుర్తు చేశారు. గతంలో కమిషనర్తో జరిగిన సమావేశంలో క్వారీ యజమానులు గోతులు పూడ్చేందుకు, నీరు తోడించేందుకు అంగీకరించారని,
తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి 61.50 లక్షల రూపాయలు మంజూరైనట్లు చెబుతున్నారు. కానీ దీనికి ₹1 కోటి ఖర్చవుతుందన్నారు. 45వ వార్డ్ పరిధిలో ఏర్పాటు చేసిన పంపింగ్ స్టేషన్కు 80 లక్షల రూపాయలు ఖర్చయిందని తెలిపారు. సరే, ముందు పని మొదలు పెట్టండి, ఎంత ఖర్చయినా క్వారీ యజమానులు, కార్పొరేషన్ భరించాలని కొండబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దడాల ప్రకాష్, గాడి గంగరాజు, గోపి సుబ్రహ్మణ్యం, వెదురాడ మహేష్, మారు జగదీష్, అలీషా, బత్తి ఏడుకొండలు, నక్కా కృష్ణమ్మ, తూర్మిలి అప్పారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే 61,50,000 రూపాయలు అంచనాలు వేసి ఇక్కడ బిల్డింగ్లా కట్టి ఈ వాటర్ బయట తోడటానికి నిర్ణయించుకున్నారు. దీని మీద అధికారులు కానివ్వండి లేదా క్వారీ ఓనర్స్ కానివ్వండి ఇమీడియట్గా చొరవ తీసుకొని దీన్ని త్వరితగతిన తోడకపోయినైతే ఆల్రెడీ బాత్రూములు కుంగిపోతూ ఉన్నాయి, ఇల్లు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. పిల్లాజల్లతో ఉన్నారు. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటూ ఉన్నాను, నీరు చూస్తే పైకి వచ్చేస్తుంది. ఇంక ఈ ప్రమాదాలు నివారించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, అధికార యంత్రాంగం పైన ఉంది, అలాగే క్వారీ ఓనర్స్ పైన ఉంది. ఎందుకంటే మైన్స్ యాక్ట్ ప్రకారంగా తవ్వుదిరేసినటువంటి క్వారీ గోతుల్ని మరి ఈ ఏదైతే ఉందో వాళ్ళు పోడ్చవలసినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి మీద నేను చాన్నాళ్ళ నుంచి గొడవ చేస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి త్వరలో దీని ఉద్యమాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి త్వరితగతిన ఏదో మాకు అంచనాలు ఉన్నాయని చెప్పేసి ఒక లెటర్ పంపించడం కాకోకుండా ఇమీడియట్గా నేను చెప్తున్నా 61 లక్ష కాదు ₹1 కోటి పైన అవుద్ది. అది ఓనర్సు అటు మున్సిపల్ కార్పొరేషన్ భరించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 45వ వార్డులో ఇదే పంపింగ్ స్కీము ఆల్రెడీ 80 లక్షలతో కట్టించడం జరిగింది. కాబట్టి ఇది కూడా తొందరలో రావాలని చెప్పేసి నేను ఇప్పుడున్నట్టు ఎమ్మెల్యే గారికి ఇచ్చాను, అలాగే ఎంపీ గారికి ఇచ్చాను, అదేవిధంగా మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు అందరికీ ఇచ్చాను. కానీ ఇచ్చినటువంటి అమౌంట్ దీనికి సరిపోదు. అయినప్పటికీ కూడా స్టార్ట్ చేయండి. మేము దీన్ని తొందరగా స్టార్ట్ చేయమని చెప్పేసి మేము గొడవ చేస్తున్నాం తప్ప మరొకటి కాదు. ఇలాగ కాలయాపన చేసుకుంటూ వెళ్తూ ఉంటే మరి ఇల్లు అన్నీ కుంగిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ ఆలయంలో 108వ రెల్లికుల జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం తాడితోట రెల్లి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ ఆలయంలో 108వ రెల్లికుల జాతర మహోత్సవాల్లో భాగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లికుల మహిళలు, యువతులు, బాలికలు భారీ సంఖ్యలో పాల్గొని ముగ్గుల పోటీలలో రకరకాల రంగవల్లులతో తమ ప్రతిభ ప్రదర్శించారు. తమ ప్రతిభను చూసి ముగ్గుల పోటీలలో పాల్గొన్న జడ్జిలు, రెల్లికుల పెద్దలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ పోటీలలో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, రెల్లికుల పెద్దలు, రెల్లికుల యూత్ సభ్యులు పాల్గొని తమ వంతు సేవలు అందించారు. యూట్యూబ్ ఛానల్లోని రాజు వీడియోస్ అని మరి మీ యొక్క సెల్ ఫోన్లో చూసినట్లయితే ఆ యొక్క రంగుల హరివిలో మీ యొక్క చేతి నుండి జాలువారేటువంటి విషయంలో ఆ యొక్క ఓకేనా? ఆగండి.
గౌతమి సూపర్ బజార్ విషయంలో అవినీతి జరిగితే సాక్ష్యాధారాలతో నిరూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న మరియు 36వ వార్డు ఇన్ఛార్జ్ నందం స్వామి డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ మాజీ ఎంపీ మార్గని భరత్ రాంపై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మాజీ ఎంపీ భరత్ రామ్ను అసలు నీకు పరువుందా అంటున్నారని, బుడ్డిగ రాధాకు అసలు పరువుందా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ భరత్ రామ్ను విమర్శించే స్థాయి టీడీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు. రాజమండ్రి ఎంపీగా మార్గని భరత్ రామ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. సీసీ రోడ్లు వేయించారని, పార్కులు అభివృద్ధి చేశారని, మోరంపొడి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారని తెలిపారు. మార్గాని భరత్ రామ్ ప్రారంభించిన అభివృద్ధి పనులను ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. గౌతమి సూపర్ బజార్లో 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని తెలిపారు. అవినీతి జరిగినట్లు సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. తెలుగుదేశం పాలనలోనే ఇసుక దోపిడీ, మద్యంపై దోపిడీ జరుగుతుందని టీడీపీ పత్రికలే వ్రాస్తున్నాయని గుర్తు చేశారు. టీడీపీ పాలనలో రోడ్లు గుంతలు పడ్డాయని అన్నారు. మాజీ ఎంపీ మురళీమోహన్ పార్లమెంట్లో మోరంపొడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై బిల్లు పెట్టి పట్టించుకోలేదని అన్నారు. మోరంపొడి సెంటర్లో అనేక ప్రమాదాలు జరిగి మృతి చెంది వికలాంగులైన వారిని దృష్టిలో ఉంచుకుని మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ పార్లమెంట్లో బిల్లు పెట్టి మోరంపొడి ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించి అనేక మంది ప్రాణాలు రక్షించారని అన్నారు. పూర్తి చేసిన బ్రిడ్జిని టీడీపీ నాయకులు ప్రారంభోత్సవాలు చేశారని ఎద్దేవా చేశారు. ఆదిరెడ్డి వాసు రాజమండ్రి ఎమ్మెల్యేగా 70,000 మెజార్టీతో నెగ్గడం ఈవీఎంల వల్లే సాధ్యమైందని అన్నారు. బీసీ ఎంపీగా మార్గని భరత్ రామ్ బీసీ సామాజిక వర్గానికి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించారని వివరించారు. మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. 36వ వార్డు ఇన్ఛార్జ్ నందం స్వామి మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్ రామ్ బీసీలకు మరియు ఇతర కులాల వారికి కమిటీ హాల్ శంకుస్థాపన చేశారు. వాటి పనులు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టలేదని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఎన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవాలయం డైరెక్టర్ పి శంకర్, రాజమండ్రి సోషల్ మీడియా కన్వీనర్ కొమ్మోజు దుర్గారావు, చందా సత్రం డైరెక్టర్ గోకడ మట్టయ్య, బూరా కనకలింగేశ్వరరావు, శంకు సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. మనం మాట్లాడినప్పుడు ఒక చిన్న పెద్ద అనేది గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే వయసులో మీ మీద చిన్నోడైనా సరే ఈరోజు ఒక చక్రం తిప్పాడు రాజమండ్రి సిటీ అంతా కూడా. మరి ఈరోజు రాజమండ్రి అభివృద్ధి చూశారు. ఎవరు వచ్చి చేశారు అభివృద్ధి మీకు తెలుసా? చూశారా? కళ్ళతో కనిపించిందా లేదా? ఈరోజు సీసీ రోడ్లు మరి దానేపేట 92 రోడ్లు వేయించాడు సీసీ రోడ్లు. ఈరోజు పార్కులు చేసాడు. అలాగే ఈరోజు బ్రిడ్జిలు మరి నిజంగా వారం కూడా ఒక బ్రిడ్జి చాలు మీకు అందరూ సమాధానం చెప్పాలంటే. ఇందులో చేసిన సాగుతుంది సొమ్మొకడు సోకొకడు అనేసి ఆయన అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకొని అన్నీ తీసుకొచ్చి ఆయన సేవ చేసి మొత్తం రాజమండ్రి అంతా కూడా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆయన ఏకంగా చేస్తే ఈరోజు మీరు ఓపెనింగ్కి వస్తున్నారు. ఆయన చేసింది చేస్తే మీరు ఓపెనింగ్కి వస్తున్నారు. అంటే తెచ్చింది ఆయన, ఓపెనింగ్ చేసేది మీరు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఇంటింటా విద్యుత్ పొదుపు, ఊరంతా వెలుగు. కరెంట్ ఆదా చేద్దాం, భావి తరాలకు భరోసానిద్దాం. 14 డిసెంబర్ నుండి 20 వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గం, రాజమార్గం. శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోర్టుల పరిధిలో 57 బెంచ్ల నిర్వహణ. ఈ ఏడాది ఇప్పటి వరకు 7,352 కేసుల్లో 100,07 లక్షల మేర అవార్డుల జారీ. జిల్లా ప్రధాన జడ్జి శ్రీమతి గంధం సునీత. ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ పోటీలలో విజేతగా బజాజ్ గ్లాడియేటర్స్ టీం. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.